కుస్మహర 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 ఈ ప్రేమ ప్రకాశం గురించి మరలా ఒకసారి చర్చ చేసుకుందామండి. ఏమిటంటే ఇప్పుడు అటువంటి మాత్ర ప్రేమ అందరికీ ఎందుకు లభ్యం కాదు, అది ప్రశ్న. జీవులు వాసనలనే ప్రేమగా భావించుట చేత వారికి నిజమైన ప్రేమ తెలియడం లేదు. చిత్తము భగవదాయత్తమైనప్పుడే, అంటే నీ మనసంతా అతని యందే లగ్నమైనప్పుడే వాస్తవ ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు భగవతత్వముతో కూడుకొనని ప్రేమ మోహం అనపడుతుంది. మోహం అంటే ఏమిటి? తంది కాని వస్తువు తందని కూడా మోహము అంటున్నాడు. అంటే ఏమిటి? ఈ వస్తువులని నాయే, ఈ భూమి నాదే. నీ వెంట తీసుకెళ్ళగలవా? వచ్చేటప్పుడు ఏమైనా పెన్సిల్ తెచ్చావా? ఒక్క పెన్సిల్ అయినా? భూమి మాత్రం నవ్వుకుంటుందంట, ఆమెను ఇక్కడ అందరూ వదిలేసి వెళ్ళేవాళ్ళే, ఎవరికీ చెందదు. కాబట్టి ఇప్పుడు ఇవి కృష్ణునికి చెందినవి అనుకుంటే మనకి మోహం నశిస్తుంది. ఇక నీకు ఆ బాధ లేదుగా. కృష్ణ వాట్ విల్ బి గివెన్ విల్ బి టేకెన్ బై బ్యాక్. కాబట్టి ఇక్కడ ఏమనుకోవాలా? భగవతత్వంతో కూడుకుంటే పర్వాలా, కూడుకోకపోతే మనకుంటే ప్రేమ అంతా మోహం అయిపోతుంది. ఇది కృష్ణుడు ఇచ్చాడు, కృష్ణుడికి ఇస్తాం. మనం ఓన్లీ దాసులం అంతే, నిత్య కృష్ణదాసులము అంటున్నాడు. ఇప్పుడు శరీరధారితో కలిగిన మోహమే కానీ ప్రేమ కాదు అంతే. అంటే ప్రేమ పరిశుద్ధమైంది, పవిత్రమైంది. అందువల్ల పవిత్రమైన వస్తువు ఎందే ప్రేమ కలుగుతుంది. ప్రాకృత ప్రేమ అశాశ్వతమైన విషయముల మందే చేర్చబడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక స్త్రీని ప్రేమించి మాది పవిత్ర ప్రేమ అంటే అది ఉట్టి భ్రమ మాత్రమే. నీ ప్రేమ పాత్రలు అశాశ్వతములు, అపవిత్రములు. ఒక్కొక్క మాంసమందు ప్రేమ ఉంటుంది, అది పవిత్రమవుతుందండి. అప్రాకృతము, చిన్మయము, దివ్యము, పరమాత్మ నుండి కలిగే పవిత్ర శుద్ధమైన ప్రేమ. విషయ వస్తువు పవిత్రము కాకపోతే ప్రేమ కూడా పవిత్రం కాదు. విషయ శుద్ధి లేక ప్రేమ శుద్ధి కలగదు. ఇప్పుడు మనం కృష్ణుని కోసమే వంట వండాలి, కృష్ణుని కోసం బట్టలు కొట్టాలి. మన ఆలోచన కృష్ణ వైపు తిరుగుతుంటే సెంట కృష్ణ అయిపోయినట్లయితే అప్పుడు అది ప్రేమ, అది పవిత్రం అవ్వాలి. అట్లా విషయ వస్తువు పవిత్రం కావాలి, కాకపోతే ప్రేమ కాదు, అది పవిత్రం కాదు అని చెప్తున్నారు. హర్నాథ ప్రభువు అద్భుతంగా పాగల హర్నాథ్ 1 లెటర్ 18లో ఏం రాశారంటే చూడండి, చాలా బాగా చెప్పాడు. అనురాగం అనేది కేవలం నోటి మాటలతో వ్యక్తమయ్యేది అయితే అది తుచ్చమైనది, అది దాన్ని కామం అంటారు. అయ్యా నీ మీద నాకు ప్రేమ ఉంది, ఇంకా ఏదో చేస్తాను, ఇది కామం అంటాడు. అసలు నువ్వు ప్రేమిస్తున్నట్లు ప్రేమించిన వానికి తెలియదు అంటాడు, అది ప్రేమ. కాబట్టి చూడండి, మరొకసారి చదువుతామనండి. అనురాగం అనేది కేవలం నోటి మాటలతోనే వ్యక్తమయ్యేదైతే అది తుచ్చమైనదై దానిని కామము అని అంటారు. అదే అనురాగమే హృదయాంతర్గతమైనది అయితే, లోపల నుంచి అంటే అంతరంగం నుండి వెలికి వచ్చేనదైతే, పక్వమైనదైతే ప్రేమ అని పిలువబడుతుంది అంటున్నాడు. అందువలన అనురాగ ప్రవాహాన్ని అంతర్ముఖంగా మరలించడానికి ప్రయత్నించు అంటున్నాడు. ఆ తరంగాన్ని లోపలికి తీసుకువెళ్ళు. కేవలం నోటి మాటలు పెడబొబ్బలు పెట్టడం వలన ప్రయోజనమే ఉండదు. బాహ్య ప్రవర్తనలో ఏ విధంగా కనిపించినా అంటే ఎట్లాగో అలా ఉండు. నీవు ప్రేమిస్తున్న వారికి కూడా నీ ప్రేమ తెలియకూడదు. హృదయంలో నీ అనురాగాన్ని హృదయాంతరంగానే ఉంచుకో. గోపనీయం సాధనం. మనస్సులోని భావాల అన్నింటినీ నోటితో వెళ్ళగక్కితే పిచ్చివాని పలవరింతలే అని చెబుతాయే కానీ మరేమీ కావు. కాబట్టి కేవలం ఒట్టి మాటలు ఎదుటివారి కనులను చెమ్మగిల్లా చేయలేవు. హృదయం నుండి పెళ్ళిపుకు వచ్చిన మాటలే ఎవరి హృదయాలైనా తాకి వాటిని స్పందింపచేస్తాయి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. అయ్యా నేను పిచ్చివాని వల్ల ఏదో చెప్పాను అయ్యా, వాటిని గురించి కొద్దిగా ఆలోచించు, మననం చేయంటున్నాడు. ఇది హర్నాథ్ చెప్పిన ఈ పని చేయాలి. ఇది హర్నాథ్ మీద ప్రేమ ఉంటే మరి మననం చేయాలి, శ్రద్ధగా ఉండాలి. అందుకే శ్రద్ధ సబూరి అని మొత్తుకునేది శ్రీ సాయన వార్త. భగవంతుడు వాక్యం మంది విశ్వసించి మననం చేయడమే శ్రద్ధ, అంతకనేం కాదు. కాబట్టి నీ ప్రేమధనాన్ని నీ హృదయ సామ్రాట్టుగా చేయి. ఎవరు నీ ప్రేమధనం తెలుసుగా? రనాథ్ కుసుమానాథం చేయి. నీ హృదయాన్ని అతను ఏలిడేట్టుగా చేయి. ఏలాలి నీ మనసు అతన్ని, అలాగే నిలుపుకో. ఇతరులకు ఎవ్వరికి ఈ విషయాన్ని ఎవ్వరికి తెలియనీయకు. గోపనీయం సాధనం.
తెలిసిందా అయిపోయా. కాళ్ళు పట్టుకుని వేళంత మాత్రం అది ప్రేమ కాదు. చెంతనే కూర్చొని శోకాలు పెట్టినంత మాత్రం అది ప్రేమ కాదు. ప్రేమ అనేది మనస్సును, హృదయాన్ని కోరుకుంటుందే కానీ చూపులను కాదు కాదు కాదు. కాబట్టి ప్రేమను చూపుల్లో కాక మనస్సులో, హృదయంలో పోషించమంటున్నాడు. నీవు ప్రేమించు, ఇతరులు కూడా ఈ విధంగా ప్రేమించడంలో శిక్షణ ఇవ్వాలంటే ముందర నీవు ఎలా ఉండాలా, నీకు చేతనం అవ్వాలా. చూడండి, సమీపంలో ఉంటే ఇలాంటి ప్రేమ సాధ్యం కాదు. అందువల్ల నీ హృదయ ప్రేమదానాన్ని మొట్టమొదట్లో కొంచెం దూరంగానే ఉంచుకో. అప్పుడు ఏడవగా భావించగా లోపల నుండి సామాన్యమైన తుచ్చమైన కామభావన కాలి బూడిదైపోతుంది. అటుపైన మిగిలిన కొంచెమే పరిశుద్ధ అనురాగము, దానినే ప్రేమ అంటున్నారు. చూడండి ఎంత బాగా చెప్పాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకో, నీ శ్రీమతి కూడా చెప్పు. చూడండి, అసలు నిజంగా ప్రేమ సాధన నుంచి అద్భుతంగా చెప్తాడు. అది మనం గమనించి తీరాలి. చాలా బాగా ఈనాటి యువత యువకులు తెలుసండి. లస్ట్ లవ్ అనుకున్నారు. లస్ట్ అంటే ఏమిటి? కామము, శరీరం కావాలి, లేకపోతే యాసిడ్ పోస్తా, ఏదేదో చేస్తా, నువ్వు కానీ ప్రేమించకపోతే దూకేస్తాను. ఏంటంటే బలవంతంగా మొగ్గను విడదీయటం ప్రేమ అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. వాళ్ళకి లస్టే అదే ప్రేమ అనుకుంటే ఎలాగండి? తప్పు. ప్రేమ అంతర్గతమైంది, అంతర్ముఖంగా మరలించవలసింది. ఆ ప్రేమ ఎవరిది? కృష్ణుని ధనం. దాన్ని ఎంత జాగ్రత్తగా పోషించాలండి. కుసుమార చూడండి, పాగలహర్నాథ్ 2లో అమ్మకు రాస్తూ చాలా జాగ్రత్తగా కామాన్ని ఎలా ప్రేమగా మార్చుకోవాలో చెప్తాను. లెటర్ 37లో ఎంత బాగా చెప్తాను చూడండి. సాక్షాత్ ఈ కనులో చూచే దానికన్నా మనం భావశక్తులతో చూడాలట. ఇప్పుడు భౌతికమైన కనులతో చూడటం ఏంటంటే మరి కామమే, నో డౌట్. కానీ భావచక్షులతో చూడటం నిష్కామమైంది. ఈ విధమైన చూపుతో చూడటం కోసమనే, ఆనందం కోసమనే కృష్ణుడు మధురకు వెళ్ళాడు. ఈ సుఖాన్ని పొందడం కోసమే కృష్ణుడు గౌరాంగ రూపం ధరించాడు. చూడండి, దగ్గరగా ఉన్నప్పుడు కామము, శరీర వాంఛ అని పిలువబడేదే ఆ విషమే దానిని దూరంగా ఉంటే అమృతంగా మార్పు చెందుతుంది. ప్రేమ అనే పేరును సంతరించుకుంటుంది. ఎంత బ్యూటిఫుల్, అద్భుతం. అందుకే కృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు శ్రీమాత అంటే రాధ నేత్రాలు అశ్రువులతో నిండాయి. ఆ కారణంగానే మన గౌరాంగుని కనుల తడి ఎన్నడూ ఆడలేదు. అది గౌరాంగుడిది. రాధ అంతర్గత బహిర్కృష్ణ, అద్భుతమైన రూపం. అంటే రాధ లోపల ఉన్నది. రాధ ఏ విధంగా ఏడుస్తుంది అంటే గౌరాంగుడు పైకి ఏడుస్తున్నాడు. అంటే ఏమిటి? జీవుల కోసం జీవులు ఎలా తపన చెందాలి కృష్ణుడి కోసం. అది అవతారం, అద్భుతమైన అవతారం. కాబట్టి ఇదే నిజం కాకుండా పోతే, ఇంతటి ఆనందమే లభ్యం కాకపోతే, ఎవరికైనా నా హృదయంతరాళంలో ఉన్న స్థానం ఇచ్చాను, ఆమెను విడిచి ఎక్కడికైనా ఉండగలనేమో. నా ప్రాణాధిక బాగా ఆలోచించు, అది అసంభవం. ఎవరినైతే ఇంత దూరాన్ని ఉండి కూడా ప్రేమిస్తున్నానో, ఎవరిని ఒక్క త్రుటికాలమైనా చూడకుండా ఉంటే నా ప్రాణం విలవెల్లాడిపోతుందో, కొట్టుకొని పోతుందో, అలాంటి నిన్ను హృదయాంతరాలను నిలుపుకొని ఏకాంత ప్రదేశంలో మనఃపూర్వకంగాను ప్రాణప్రదంగాను ప్రేమించటంలో ఎంతటి ఆనందం ఉన్నదో స్వయంగా అనుభవిస్తే తెలుస్తుంది. అందుకే ప్రేమించడం కోసమై దగ్గరగా ఉండటం కంటే దూరంగా వెళ్ళి ఉండడమే కర్తవ్యం. అదే శ్రేయస్కరం. అంటే అమ్మ ప్రభువులు దూరంగా ఉన్నారు కదా, ఆయన కాశ్మీరీ అమ్మ సునామకులు ఉంది కదా. చూడండి, ప్రేమ ఎలా పెంపొందించుకోవాలో దగ్గరగా ఉన్నదే కాదమ్మా అని చెప్తున్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఒక మానవ కళ్యాణం కోసం ఒక నరలీల ఆడుతున్నారు మనకు నేర్పడానికి. అవునా? వాళ్ళు ఛాయాధ్యానం చేశారట. అది రహస్యం. అంటే ఏమిటి? ప్రభు ఛాయగా ఆమె ఉన్నది, ఆమె ఛాయగా ప్రభు ఉన్నాడు. ఇది అద్భుతమైనది. ప్రేమ ఎలా పొందుతుందో చూడండి. కాబట్టి ఇది తెలియని వారికి ప్రాణప్రదమైన ప్రేమ అంటే ఏమిటో విలువ తెలియదు. అలాంటి వారు ప్రేమని పిలిచేది అసలు ప్రేమయే కాదు. ప్రేమ అంటే ఏమిటో వారికి అర్థం చేసుకోలేరు. సరికదా? ఇంటికి అర్థం చేసుకోలేరు కూడా. కృష్ణుని కృప వలన ఆ ప్రేమ యొక్క వాసన అయినా పొందగలిగిన వారు బాహ్య దృష్టితో ప్రేమని పిలువబడే దాన్ని అతి తుచ్చమని భావించి అసహించుకోవడం నేర్చుకుంటారు. కాబట్టి దాన్ని యావగించుకొని దాని నుండి దూరంగా తొలగిపోతారట. అలాంటి వారే ప్రేమలోన నిజమైన రుచిని గ్రహించిన వారే చరితార్థులైన వారు. ప్రాణాదిగా విరహం అనేది ఎంత మంచిదో, ఎంత ప్రయోజనకారియో ఇప్పుడు గ్రహించావా. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు చూడండి. విరహమే అంటే వియోగమే
కామమును చంపి దానిని ప్రేమగా రూపొందిస్తుంది. మీ అలకాపరి అంటే కృష్ణుడు ప్రేమతోను సంతుష్టుడవుతాడు కనుక బాగా ఆలోచిస్తే ఆ విరహమే వియోగమే కృష్ణుని మనకు అందుబాటులోకి తెచ్చుకుంటుంది. చూడండి ఎంత బాగా చెప్తారు. ఆ విరహములో విరిసే ప్రేమ మధురము కాదనే పాట కూడా ఉన్నది. కాబట్టి ఆ విరహంలో గోపికలు ఏం చేస్తారంటే ఒకరు కృష్ణుడుగాను ఒకరు రాధగాను అనుకరించి అలాగే ఆ యొక్క ఇసుకను అడుగుతారట. అయ్యో కృష్ణ పాదాలు పడ్డా మీరు ఇటు వెళ్ళాడు చెప్తారా? అలాగే ఆకును తాకుతూ వెళ్తాడు కదా కృష్ణుడు, ఆకుని అడుగుతారట. అలాగా కృష్ణు గురించి ఆలోచించి విరహములు వాళ్ళు మళ్ళా ప్రభునాదిలో తెచ్చుకుంటారట. చూడండి విరహం ఎంత గొప్పదో. అందుకని మనకి హరినాథ్ దూరంగా లేడు, దగ్గరగానే ఉన్నాడు. సోనామికులు లేడు అనుకోబాకండి. ప్రేమించండి బ్యూటిఫుల్ కనుక ఆలోచిస్తే ఆ విరహమే వియోగమే కృష్ణుని మనకి అందుబాటులోకి తెస్తుంది. అందుకు వచ్చాడు హరినాథ్, ప్రేమావతార్. ప్రేమ నేర్పించడానికి వచ్చాడు, ప్రేమను పొందడానికి వచ్చాడు. ఇది బ్యూటిఫుల్ అవతారం, అపూర్వపు అవతారం. చూడు ప్రియా చెప్తున్నాడు ఎగ్జాంపుల్. చెరుకు కూడా రసాన్ని కలకండగా తయారు చేయాలంటే ఆ పనికి కేవలం అగ్ని మంట సహాయం కావాలి. చూడండి విరహాన్ని ఎంత బాగా చెప్తున్నాడు. అగ్ని అంటే మంట లేకపోతే కాచకపోతే ఆ చెరుకు రసం అంతా పులిసిపోయి వృధా అవుతుంది, మనం నష్టపోతాం. అదేవిధంగా కామాన్ని మధురంగా చేసి ప్రేమగా రూపొందించాలంటే విరహాగ్ని అత్యవసరం. విరహాగ్ని లేకుండా కామమును ప్రేమగా మార్చడం ఎవరికి ఏ విధంగా సాధ్యం కాదు. ఈ విరహాన్నే మనం మన ఆప్తమిత్రునిగా భావించాలి. ప్రేమించడం ఎలాగో కృష్ణుడు మనకు నేర్పించునుగాక. అలా అయితే దుఃఖం పోతుంది, ఆనందం పొందుతాం, మనం చరితార్థులు అవుతాము అంటున్నాడు. అయితే ప్రియా ఇక్కడ మరొక మాటని చెప్పాలి. కేవలం ఉష్ణం మాత్రమే కాగబెట్టడం మాత్రమే చెరుకు రసాన్ని కళ్ళకండగా మార్చలేదు. అందువల్ల మొట్టమొదటిగా ఆ రసంలో మలినాలను తొలగించేందుకై జాగ్రత్తనండి ఆ రసంలోని మలినాలన్నీ తొలగించేందుకై దానిలో పాలు నీరు మిశ్రమం చేసి పోయాలి. ఆ తర్వాత మంట మీద పెట్టి బాగా కలిగిపట్టాలి. అందుకే విరహాగ్ని జ్వలింప చేసినంత మాత్రాన్ని కామం నశించి మన నుంచి ప్రేమ ఉద్భవించదు. కాబట్టి ముందు మలినాలు పోవాలి. అందుకని ఏంటంటే మనం అద్భుతమని చెప్తున్నాడు. మహాజన కూటమి ద్రష్టలని వారు ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గం చూడగలిగే భాగ్యం మనకి ఎప్పటికైనా ఉండదు. అందుకే మహాత్ముల సాంగత్యాన్ని మళ్ళీ నొక్కి ఒక్కాడిస్తున్నాడు. అయితే నీవు వినదలుచుకుంటే నేను ఒక విషయం చెప్తాను. ఇరువురు తమ హృదయ ఫలకాల మీద రెండో వారి స్వరూపాన్ని పదిలపరచుకోవాలి. అది ఓ ఛాయాధ్యానం, అతి రహస్యం అనేది ప్రేమ సాధన. ఎవరు చెప్పారండి ప్రేమ సాధన గురించి? అద్భుతమైంది, బ్యూటిఫుల్. కుసుమహర ఇరువురు తమ హృదయ ఫలకాల మీద రెండో వారి స్వరూపాన్ని పదిలపరుచుకొని ఒక్కరుగా మిళితమైపోవాలి. ప్రకృతి పురుషునిగానైపోవాలి. ఇదే నిత్య పరతత్వము. పైన చెప్పిన విధంగా ఆలోచింప చేయగలిగేది విరహము ఒక్కడే. దీన్ని గ్రహిస్తే ఆ పైన తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. ప్రాణప్రదంగా ప్రేమించే వస్తున్నైనా దగ్గరగా ఉంచుకుంటే హృదయంతరాళంలో నిలుపుకొని ప్రేమించడం కుదరదు. దగ్గరగానే ఉన్నప్పుడు సాక్షాత్ ఆ రససేకరణకి ఇది సాధ్యం కాలేదు. కానీ నేను ఆ విషయంలో చెప్పాలా? చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. భార్యాభర్త దూరం అయితే ఏ విధంగా ప్రేమ పెంపొందించుకోవాలి, లేకపోతే జారిపోతారు. బ్యూటిఫుల్ రహస్యం ఇది, ఎవరికి అర్థం కాదు. అందువల్ల ఇరువురు ఏ విధంగా జీవించాలి. కుసుమాలు. అందుకని ఆమె గుణాలు నీకి, నీ గుణాలు ఆమెకి. ఆరాధించు ఆమెని, ఆమెలో ఉన్న గుణాలను ఆరాధించు. ఇరువురు ఏకమైతే తప్ప బృందానికి వెళ్ళలేరు మొత్తుకుంటాడు. ఏం చెప్తాడు? మధురం, బ్యూటిఫుల్. నా జన్మ చాలండి, ఇక మరణించినా చాలు. నా ప్రభు యొక్క కృపా ప్రేమ కటాక్షం అద్భుతమైన విషయాలు. కుసుమహర